హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ న్యూవి. ఈరోజైతే మనం ఉమల్కైన్లో ఉన్న ఒక బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదేంటంటే మ్యాంగ్రూవ్ బీచ్. మ్యాంగ్రూవ్ బీచ్ అనేది ఉమల్కైన్లో ఉందన్నమాట. ఇది న్యాచురల్గా ఉంటుంది. ఈ బీచ్ చుట్టూ ఏంటంటే మ్యాంగ్రూవ్ చెట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి మనం అజ్మాన్ నుంచి షార్జా నుంచి క్రాస్ చేసి వెళ్తున్నాం అనమాట. సో దీని తర్వాత అయితే మనం ఉమల్కైన్ అయితే చేరుకుంటాం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాంగ్రూవ్ బీచ్కి సంబంధించింది అయితే ఓన్లీ న్యాచురల్గా ఉండే ప్రదేశం. దీంట్లో కాస్ట్లు ఎలా ఉంటాయి, మరి దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతెంత మనీ కట్టాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడైతే ఇలాంటి హైవేస్ అయితే ఉంటాయి కాబట్టి మనమైతే కొంచెం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. సో అందుకనే నేను మీకు వీడియోలు అయితే చూపించేస్తున్నాను. మనం ఈ మ్యాంగ్రూవ్ అసలు టైమింగ్స్ ఎట్లుంటాయి ఏంటి అనేవి కూడా మనం మొత్తం చూసేద్దాం. ఇంకా దీనికంటే ముందు మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే మూవ్ అయిపోతున్నాం. బీచ్కి వెళ్ళే దారిలో ఇవన్నీ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే అజ్మాన్ షార్జా బోర్డర్ అంతా అదే అటు నుంచి క్రాస్ చేసేసాము. ఉమల్కైన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడైతే మొత్తం ఇది ఎడారి కాబట్టి ఇక్కడ తుప్పలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వీటిలో నుంచి మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం బీచ్కి చేరే దారిలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసామంటే ఇక్కడ రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా ఇసుకతోనే ఉంది మొత్తం. ఇక్కడ మంచి రోడ్డు కూడా లేదనమాట. అంటే బాగా ఇంకా మెయింటెనెన్స్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా బాగా అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇట్లా అయితే ఈ రోడ్లో నుంచి మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా బీచ్ ఉండే ఏరియా అనమాట. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఈ బీచ్ ఉండే ఏరియా చుట్టూ కూడా కొన్ని ఇళ్ళు అయితే మాత్రం ఉన్నాయి. అసలు ఇలాంటి ప్రదేశంలో అంటే ఇది ఊరికి చివరుంది. ఇలాంటి ప్రదేశంలో కూడా కొన్ని ఇళ్ళు అయితే చూసేసాను అనమాట నేను. అండ్ ఇక్కడ చూస్తే మనకైతే ఈ మ్యాంగ్రూవ్ బీచ్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం రోడ్డు పర్లేదు, ఇప్పుడు రోడ్డు కనిపించింది. ఇంతకుముందు అయితే మొత్తం ఇసుకలో నుంచి వెళ్ళినట్లయితే ఉంది, గతుకులుగా అనమాట. మొత్తం అట్లుంది. ఇదంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇదంతా ఊరికి అవుట్కట్స్లో ఉందన్నమాట. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ పెట్టి ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నారంటే ఇక్కడ నిజంగా ఈ చెప్పుకోదగిన విషయం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఈ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అయితే ఇక్కడైతే ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో ఈ మ్యాంగ్రూవ్ బీచ్లో అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే బీచ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రాసి పెట్టేశారు ఒక బోర్డులో. ఎలా ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేవి కూడా మొత్తం ఉన్నాయన్నమాట. ఇట్లా చూస్తే ఇక్కడ దీనికి మొత్తం ఇలా మెష్ చేసేసారనమాట. ఇంత లాంగ్గా అయితే ఇది ఉంది. ఇట్లా దారి ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇట్లా మొత్తం దీనికి ఇలా మొత్తం మెష్ వేసేసి ఉంది. నెక్స్ట్ ఇంకా మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఎంట్రన్స్ ఫీజు కట్టేసాం మేము. ఎంట్రన్స్ ఫీజు 45 dirhams తీసుకుంటున్నారు కార్ ఎంట్రన్స్కి. అండ్ వీళ్ళు ఇంకొక ఆఫర్ కూడా పెట్టేశారు. అదేంటంటే 45 dirhamsతో మనం ఎంట్రన్స్ ఫీ కట్టేసి నెక్స్ట్ మనం ఇంకొక 20 dirhams కనుక ఇచ్చినట్లయితే అక్కడ మనం డిన్నర్ అయితే చేసేయచ్చంట. సో ఇట్లాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఇదైతే ఇప్పుడు ఇట్లా ఉంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ వేనే లేదు, చూడండి. ఇక్కడ దారి లేదు, మొత్తం ఇసుకే ఉంది. ఇక్కడ రోడ్డు కూడా ఏం లేదు. ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ కారు తీసుకెళ్లాలంటే కొంచెం కష్టంగానే అయింది. ఎందుకంటే ఇక్కడ మరి రోడ్ లేనప్పుడు ఇసుకలో నుంచి వెళ్ళాలంటే ఇట్స్ డిఫికల్ట్ అనమాట. సో ఇట్లా కార్ పార్కింగ్ అయితే ఇట్లా చేసేసారు. అప్పటికే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇట్లా మనమైతే ఈ మ్యాంగ్రూవ్ బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇలా మనమైతే మరి బీచ్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడైతే ఒక చిన్న రిసార్ట్ కూడా ఉంది. ఇది మనం ఒకవేళ వచ్చాము ఇంకా మనం వెనక వచ్చే ముందు ఎంట్రన్స్లోనే ఇంకొక సైడ్లో కూడా ఉన్నాయి అనమాట రిసార్ట్స్ అనేవి. పక్క పక్కన చాలా ఉన్నాయి ఇక్కడ రిసార్ట్స్. ఇప్పుడు మనం వచ్చింది ఈ ఎంట్రన్స్కి అన్నింటికంటే ముందుగా ఉన్న రిసార్ట్. దీనికంటే వెనక కూడా రిసార్ట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అంటే మనం వెళ్ళాలి అనుకుంటే అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ 3 types ఆఫ్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రిసార్ట్స్ ఫీజు వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పేసాను కదా, ఎంట్రన్స్లో 45 dirhams అయితే తీసుకున్నారు. అండ్ మనం ఇంకో 20 dirhams అయితే ఎక్కువ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేసేస్తున్నారు అనమాట. టోటల్గా మనం 65 dirhams అనేవి పే చేసేస్తే ఇక్కడ మనం ఈ ఎంట్రన్స్ కానీ లేకపోతే తినడానికి కానీ మొత్తం కవర్ అయిపోయింది అనమాట. ఇట్లా అయితే మనం బీచ్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బీచ్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువసేపు కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 AED కార్ అంటారు, కానీ మొన్న అయితే 45 dirhams తీసేసుకుంటున్నారు ఓన్లీ
కార్ ఎంట్రన్స్కి. ఇట్లా మనం ఓన్లీ 45 దిరామ్స్ ఇచ్చి కార్ ఎంట్రన్స్కి వచ్చే బదులు ఇంకా 20 దిరామ్స్ వేసుకుంటే 65 దిరామ్స్తో మనం ఏదో ఒకటి తినొచ్చు కదా అనేసి మేమైతే 65 దిరామ్స్ ఇచ్చేసాము. ఇట్లా ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే కార్లన్నీ ఇట్లా పార్క్ చేసేస్తున్నారు, మొత్తం ఇసుకే అనమాట. ఇలా మా బుడ్డోడు నేనైతే మరి బీచ్లోకి ఇట్లయితే ఎంటర్ అయిపోయాము. ఈ మ్యాంగ్రూవ్ బీచ్ అనేది చెట్లతో నిండిన ప్రదేశం. బీచ్లో ఏంటంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్ ఎంట్రీ ఫీజ్ గురించి చెప్పేసాను. నెక్స్ట్ మనం ఒక్కొక్కరికి పర్సన్కి వచ్చేసి ఫ్రీ ఎంట్రీనే, బట్ కార్ లేకుండా మనం ఇక్కడికైతే నడిచి రాలేం కదా. అయితే ఇక్కడ ఒకవేళ మనం కనుక ఫ్రీగా వస్తే ఒక్కొక్కసారి 85 అయితే కలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ కయాకింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేంటంటే ఈ మ్యాంగ్రూవ్ చెట్లలో నుంచి కూడా వాళ్ళు తీసుకెళ్తారు బోటింగ్లో నుంచి, దాన్ని కయాకింగ్ అంటారు. దీని ఛార్జెస్ వచ్చేసి ఒక్కొక్కరికి 68 నుంచి 80 వరకు ఉంటుంది. ఇది 1 అవర్కి అనమాట. అదే ఇద్దరు వెళ్ళినట్టయితే 100 నుంచి 120 దిరామ్స్ అయితే ఉంటాయి. ఇదైతే ఇక్కడ బోటింగ్ అనమాట. ఆ చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఇప్పుడు చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని మధ్యలో నుంచి తీసుకెళ్తారనమాట అటు సైడ్లో నుంచి. దీన్నే కయాకింగ్ అంటారు. ఇది 1 అవర్కి వచ్చేసి ఇట్లా కాస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బార్బిక్యూ కూడా ఇక్కడైతే మనం చేసేసుకోవచ్చు అనమాట. బార్బిక్యూ కూడా మనం ఇక్కడ బార్బిక్యూకి సంబంధించిన గ్రిల్స్ అవన్నీ మనం తెచ్చుకున్నట్లయితే మనం ఓన్లీ 50 దిరామ్స్ పే చేస్తే చాలు. లేదంటే ఇది కూడా ఒక 80 దిరామ్స్ నుంచి 100 దిరామ్స్ వరకు ఛార్జ్ చేసేస్తారు. ఇక్కడైతే ఇట్లా ఉంటుంది. ఇక్కడ క్యాంపింగ్ అయితే ఇక్కడ నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు అయితే ఇస్తారు. క్యాంపింగ్ కూడా మనం 50 దిరామ్స్ అయితే పే చేసేసేయాలి. ఇక్కడ వీటి కాస్ట్లు అయితే ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కయాకింగ్ గురించి చేస్తే ఇంకా ఫుడ్ అండ్ డ్రింక్స్కి అయితే 10 దిరామ్స్ నుంచి 30 దిరామ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు బీచ్ అంచుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడైతే గవ్వలు చాలా ఉన్నాయి. ఆల్చిప్పలు ఎంత బాగున్నాయో, అసలు ఎన్ని ఉన్నాయో ఆల్చిప్పలు అయితే నాకైతే భలే అనిపించేసింది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ఆల్చిప్పలు ఉన్నాయి. బుడ్డికి పిల్లలు ఆడుకోవడానికి అయితే పిల్లలు అయితే ఇంకా వీటిని అట్లే తీసుకుంటున్నారు. ఎంత బాగున్నాయో, నేనైతే ఒక 4-5 తీసేసుకున్నాను బుడ్డి ఆల్చిప్పలు. ఇంకా నెక్స్ట్ ఇట్లా చూసినట్లయితే ఈ అంచంతా ఇలాగే ఉన్నాయి. ఇంకా ఈ బీచ్ అంతా చూసినట్లయితే ఇక్కడ ఇంకా ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి వేర్లు అయితే బయటకు వచ్చేసినాయి. మనం తర్వాత చూద్దాం అవన్నీ. ఇంకా చూస్తే ఇక్కడ ఇట్లా అయితే స్టాల్స్ లాగా కూడా ఇట్లా పెట్టేశారనమాట. ఇంకా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా మనకు కావాలనుకుంటే ఇక్కడ మనం ఎక్కువసేపు అయితే స్పెండ్ చేసేయచ్చు. ఓవర్ నైట్ కూడా ఇక్కడ ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా క్యాంపింగ్కి కావాలనుకుంటే దిస్ ఈజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు క్యాంపింగ్ అయితే. ఎందుకంటే అసలు ఈ బీచ్ అంతా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా చూస్తే మాత్రం ఇక్కడ అస్సలు నాయిసీ వాతావరణమే లేదు. ఇక్కడ మనం ప్రశాంతంగా కొంత సమయం అయితే మనం ఇట్లా గడిపేయచ్చు. ఇక్కడ చాలామంది అయితే క్యాంపింగ్కి వచ్చేసారు అండ్ బార్బిక్యూ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ మ్యాంగ్రూవ్ చెట్లు దగ్గర అయితే ఉన్నాము. ఇంకా బీచ్ అంతా ఓవరాల్గా చూస్తే ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద బీచ్ అయితే ఉంది. చుట్టూతా చూస్తే ఆల్రెడీ మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారో లేదో, ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఒకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడైతే బీచ్లో అలలు అయితే రావు. చూసారంటే ఇది నిర్మలంగా ఉంటుంది అనమాట. ఇక్కడ బీచెస్ అన్నీ మోస్ట్లీ ఇట్లనే ఉంటాయి. ఇంకా దీంట్లో అలలు అయితే లేవు, మీరు చూడండి. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అండ్ స్కై వాక్ కూడా ఉంది ఇక్కడ. వీటన్నిటికీ కూడా టైమింగ్స్, కాస్ట్లు కూడా డిస్ప్లే చేసేసారు. అది మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు బోర్డు చూపించేస్తాను. దాంట్లో అయితే ఉన్నాయి స్కై వాక్ ఎంత తీసుకుంటారు, టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి, ఇంకేమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇలా స్కై వాక్ కూడా చూపించేస్తున్నారు. కానీ ఈ చెట్లలో నుంచి ఇలా స్కై వాక్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ డ్రోన్స్ వేసి చూసుకోవడానికి కూడా మనమైతే ఎలా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇవి మ్యాంగ్రూవ్ ట్రీ అనమాట. ఆ చెట్టు ఒక వేర్లు ఇవన్నీ కూడా ఇట్లా ఇసుకలోకి బయటకు వచ్చేసినాయి. ఈ మ్యాంగ్రూవ్ ట్రీ వేర్లు అనేవి చూసారంటే బుడ్డిగా ఉన్నాయి. చూసారా ఇసుకలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ వేర్లు చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మరి పిల్లలకి ఎంటర్టైన్మెంట్స్కి ఉయ్యాలు కూడా ఉంది. ఇలా ఉయ్యాలైతే ఊగేస్తున్నారు. మనమైతే మరి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి చూస్తున్నాం అనమాట. బుడ్డి ఆకులతో బాగానే ఉంది, గుబురుగా చెట్టు. కానీ వేర్లు అయితే లోపలికి చాలా వచ్చేసినాయి అటు సైడ్లోకి చూసినట్లయితే. ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే అందరికీ హాయ్ చెప్పేస్తుంది, మా జున్నమ్మ. ఇట్లా ఈ మ్యాంగ్రూవ్ చెట్టు అయితే ఉంది. ఇక్కడ ఇదంతా ఇలాగే ఉన్నాయి మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి. ఇంకా మనమైతే ఇంకా అటు సైడ్ కూడా చూసేద్దాము. ఇక్కడైతే ఇంకా స్విమ్మింగ్ చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా బీచ్లో వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. బీచ్ అంతా కూడా ఇట్లా ఉంది. ఇది ఈవినింగ్ టైం కదా, సో ఇట్లయితే కనిపించేస్తుంది. చాలా బాగుంది బీచ్ కూడా. అంటే ఏంటంటే చాలా న్యాచురల్గా ఉందన్నమాట. ఎక్కువ హరీగా కూడా లేదు, చాలా క్వైట్గా ఉంది ఈ టైంలో. అండ్ ఇక్కడ మూవీస్ చేసేవాళ్ళకు కూడా అక్కడ ఒక ఎంట్రీ ఉందన్నమాట. మూవీస్ కానీ లేకపోతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అక్కడికైతే అలౌ చేయలేదు,
అది కనిపిస్తుంది కదా అక్కడ, అది బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది. అక్కడికి వెళ్తే మనం వాటర్లో కూర్చున్నట్లుగా ఉంటుంది కదా, కానీ అక్కడికి ఎలా అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడైతే మనకి పిల్లలకి ఉయ్యాల ఫెసిలిటీ కూడా ఉంది. మరి పిల్లలు ఉయ్యాల మనం కూడా ఎక్కేసాం, చాలా రోజులు అయిందని చెప్పేసి ఈ బీచ్ వెనకాల ఇట్లా కొంచెం సేపు అయితే ఉయ్యాలైతే ఊగేసాము. నెక్స్ట్ మా పిల్లలు కూడా ఇక్కడ ఉయ్యాలైతే కాసేపు ఊగేశారు. అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా, లేదంటే పడిపోతారేమో అని భయం వేస్తుంది. కానీ ఇట్లా మేమైతే కొంచెం సేపు అయితే ఇక్కడ మేమైతే టైం స్పెండ్ చేసేసాము. ఇట్లా ఎప్పుడైనా వీకెండ్స్లో ఇట్లాంటి చోటుకి వస్తే కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది కాబట్టి, ఇక్కడ మోస్ట్లీ అందరూ జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఎక్కువ స్ట్రెస్ అయితే స్ట్రెస్ఫుల్ లైఫ్ కాబట్టి ఇక్కడ ఇట్లా వస్తే మనకైతే పీస్ఫుల్గా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే ఇసుకలో మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఇసుకలో అన్నీ తెచ్చేసేసుకొని ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇట్లా నైట్లో కూడా ఎట్లా ఉందో ఒకసారి ఏం చూస్తాం, అంతా లైట్లు ఉన్నాయి. ఇట్లయితే కొంచెం ఈ వాతావరణాన్ని మనమైతే మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. నైట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సీజన్ వింటర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇక్కడ సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇట్లా వాక్ చేయడానికి కానీ కాసేపు ఇక్కడ తిరగడానికి కానీ అయితే చాలా బాగుంది. అదే వింటర్లో అయితే ఇక్కడ అడుగు పెట్టలేము, అంటే అడుగు పెడతాము బట్ మనం ఇట్లా అయితే ఈ వాతావరణంలోకి కొంచెం సేపు అయితే స్పెండ్ చేసేస్తే, ఇక్కడ చూస్తే ఇక్కడైతే బోర్డు పెట్టేశారు. ఈ బోర్డు మీద అయితే ఏమేమి తీసుకోవచ్చు ఏమేమి తీసుకోకూడదు అనేది అయితే రాసున్నారనమాట. ఈ ఓపెన్ బీచ్ ఇన్స్ట్రక్షన్స్ అంట, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఏమేమి చేయకూడదు ఏమేమి చేయొచ్చు అనేవి ఉన్నాయి. సో ఇట్లా మనమైతే చూసేసుకున్నాము ఇవన్నీ. నెక్స్ట్ మనం రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాము. ఈ రిసార్ట్ చూసే ముందైతే ఇట్లా అయితే ఈ బీచ్లో ఇంకా బోటింగ్ కూడా ఉంది. కావాలనుకుంటే చిల్డ్రన్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఈ బోటింగ్ పెడలింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ పెడలింగ్స్ కానీ లేకపోతే మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ మా అమ్మాయి అయితే మరి మంచిగా మాట్లాడేస్తుంది. మనం ఇప్పుడు బీచ్కి అయితే వచ్చేస్తాం. ఈ బీచ్లో మనం అయితే చూసేస్తాం. ఇలా మనం చీకటి పడిపోయిందని కొంచెం మూవ్ అయిపోతున్నాం. నెక్స్ట్ మనం రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాము. మరి రిసార్ట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాము. రిసార్ట్ అయితే మరి ఎంట్రన్స్ ఇట్లా ఉంది. ఇదైతే డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే మంచిగా లైట్స్, ఈ గ్రీనరీ షేప్స్ ఇవన్నీ మంచిగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ ఇట్లా అరేంజ్ చేస్తారు. ఇట్లా మంచి మంచి లైట్స్తో అయితే మరి పెట్టేశారు. ఇది మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ కూజాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడంతా గ్రీనరీగా కూడా ఎంతో మంచిగా అనమాట. చాలా ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక ఇదనే ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా మనకైతే ఇంకా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇన్సైడ్లో. కావాలనుకుంటే హ్యాండ్ హైజీన్ కానీ లేకపోతే వాష్రూమ్స్ కానీ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనమైతే ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ఏరియాస్కి అయితే వచ్చేసాము. హ్యాండ్ వాషింగ్ ఏరియా కూడా వీళ్ళు చిన్న చిన్న ఆటలతో మంచిగా ఇక్కడైతే పెట్టేశారు. ఇది పెద్ద మిర్రర్ ఉంచేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ రిసార్ట్ అంతా కూడా ఇలా ఈ చూసారంటే ఈ చైర్స్ కానీ ఈ స్టూల్స్ కానీ ఇవన్నీ మంచిగా వుడ్ లాగా మంచిగా పెట్టేశారనమాట. ఇక పైన కూడా వెళ్ళడానికి కూడా దారి ఉంది. అక్కడ చూసారంటే పైన దారి ఉంది, అట్లా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక మంచిగా లైట్స్ అయితే మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇలా ఇది లోపల ఉన్నాం మనం. ఈ లోపల ఏసీ ఉంది. అండ్ చూస్తే ఇది బయట అనమాట. ఈ బయట ఇక్కడ మ్యాంగ్రూవ్ ట్రీస్లో నుంచి ఒక బ్రిడ్జ్ లాగా కట్టేసి ఉంచారు. దానికి కూడా మనం వెళ్ళొచ్చు. ఇది బయట ఇక్కడ ఏసీ లేదు, ఇక్కడ న్యాచురల్గా అనమాట. ఇక్కడ న్యాచురల్గా ఉంది, ఏసీ లేకుండా ఓపెన్గా ఉంది. ఇక్కడ చూస్తే ఇంకా పైన కూడా ఉంది. ఇక్కడ లోపల ఒకటి, ఇక్కడ ఇట్లా బయట అండ్ ఇక్కడ పైన 3 రకాలుగా అయితే మనకి డైనింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే మనం ఇలా డైనింగ్ ఏరియాస్లోకి వచ్చేయచ్చు. ఇట్లా ఇక్కడ చూసామంటే ఇవి కొంచెం ముందొచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడ ఉన్నాయని తెలియలేదు. ఈ రిసార్ట్స్కి లోపల ఇట్లా ఉందని తెలియలేదు. మీరు ఎవరన్నా ఉంటే మాత్రం ముందు వెళ్ళండి. ఇక్కడ చీకటి పడిపోయింది. బట్ ఈ చీకట్లో నుంచి మ్యాంగ్రూవ్ ట్రీస్ అయితే ఎట్లా ఉన్నాయంటే ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ అంటే ఇంకా కింద మొత్తం బురదగానే ఉంటుంది. ఎక్కువ వాటర్ అయితే ఉండదన్నమాట. ఈ వాటర్ లేకుండా బురదలోనే ఇవి పెరుగుతాయి. కిందంతా బురదగానే ఉంటుంది. నాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే చీకటి అయిపోయింది కదా. అండ్ ఇక్కడైతే తాళ్ళు కట్టేశారు సైడ్లో, పెద్దగా కూడా ఏం లేదు. నెక్స్ట్ ఈ రిసార్ట్ అలా మనం మ్యాంగ్రూవ్ ట్రీస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే తాళ్ళు ఫుల్గా కట్టేసి ఉంచారు. పెద్ద సపోర్ట్ కూడా ఏం లేదు. చీకట్లు ఇటు వెళ్ళాలంటే అయితే భయం వేసింది. బట్ లోపల కూడా అది ఎట్లా ఉందా చూద్దామని చెప్పేలా మీ చెట్ల మధ్యలో నుంచి బ్రిడ్జ్ చేసేసారు. లైట్స్ ఉన్నాయి అనమాట, మంచిగానే కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా మనం వీటిలో నుంచి వెళ్ళాలంటే అయితే భయం వేస్తుంది. టైం అయితే 8 అయిందనమాట ఆ టైము మేము వెళ్తున్న టైంలో. సో ఇక్కడ నాకైతే స్కారీ అనిపించింది, ఎందుకంటే మంచి సపోర్ట్ కూడా లేదు. ఈవెన్ మన కాలు అటు ఇటు జారిందంటే మనం ఆ చెట్ల మధ్యలో పడిపోయే అవకాశం అయితే ఉంది.
తాళ్ళు కట్టారు, కానీ ఇంకా పిల్లల్ని అయితే అక్కడ లోపలే ఉంచేసాము. ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే ఇట్లా ఈ బ్రిడ్జ్లో నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే ఇలా అయితే ఇక్కడ చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ లైట్లు కూడా మంచిగా పెట్టేశారనమాట. ఇక్కడ చూస్తే బీచ్ అంతా మంచిగా కనిపిస్తుంది. కొంచెం వెలుతురులో వచ్చి ఉంటే చాలా బాగుండేది, ఎందుకంటే బీచ్ మంచి వ్యూ అయితే మిస్ అయిపోయాము వెలుతురులో చూడటం. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బాగానే మొత్తం అరేంజ్ చేసి పెట్టేశారు. ఈ కట్టెలతో అయితే ఇట్లా షేప్స్గా పెట్టారనమాట. ఇది మంచి వ్యూ పాయింట్, బట్ మిస్ అయ్యామన్నమాట వెలుతురులో. ఇట్లా అయితే ఇంకా ఒక చిన్న ఇట్లా కాటేజ్ లాగా పెట్టారనమాట ఇక్కడ. ఇంకా దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది. నెక్స్ట్ మనం దీంట్లో నుంచి అయితే బయటికి ఇక్కడ నుంచి చూస్తే ఇప్పుడు మనం ఉన్న రిసార్ట్ ఇదనమాట. మేము ఈ చీకట్లో నుంచి వచ్చాం కదా, ఇక్కడ నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇంకా చెట్లన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. చీకట్లో అయితే కనిపించలేదు కాబట్టి మనమైతే మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతాం. ఇలా అయితే మేము మళ్ళీ రిసార్ట్కి బ్యాక్ అయితే వచ్చేసాము. రిసార్ట్లో కూర్చున్నాము. నెక్స్ట్ మేమైతే ఒక పిజ్జా అనేది ఆర్డర్ చేసేసుకున్నాం. పిజ్జా అయితే మాకు ఇచ్చేసారు. ఇది ఒక 26 dirhams అయితే తీసేసుకున్నారు. దీని మీద అయితే వెజిటబుల్ గార్నిష్ అయితే చూసి ఇచ్చేసారనమాట. ఇది ఒక వెజిటబుల్ పిజ్జా అనమాట. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మనకి ఏది కలుస్తుంది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 26 dirhams తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అయితే ఒక బోర్డు పెట్టేశారనమాట. ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ రాసున్నాయి, టైమింగ్స్ అన్నీ రాసున్నాయి. వాటర్ యాక్టివిటీస్ టైమింగ్స్ అండ్ వీటిలో వచ్చేసి ట్రాన్స్పరెంట్ కయాక్ అనేది 200 AED, కయాక్ సింగిల్ 1 hour అనేది 75 AED, కయాక్ డబుల్కి అయితే 100 AED అనమాట. గెయింట్ బైక్ ఉంది, ఇది 30 minutes, ఇది 120 AED తీసుకుంటున్నారు. ఇట్లయితే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం, ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదనమాట ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్